నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చెరువులు వంకల వద్ద సెల్ఫీ మోజులో ప్రమాదం తెచ్చుకోకండి. సబ్ కలెక్టర్ జాహ్నవి హితవు. తుఫాను సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన సబ్ కలెక్టర్. వాగులు వంకలు నీటితో పొంగి ప్రవహిస్తుండటంతో తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు. వర్షం ఆగినా నేల కొరుగుతున్న చెట్లు. నివర్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల సమయంలో ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు అందించిన సహాయ చర్యల కారణంగా మదనపల్లె డివిజన్ పరిధిలో అంత భారీ నష్టం వాటిల్లలేదని సబ్ కలెక్టర్ జాహ్నవి తెలియజేశారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వంకలు, చెరువులు, వాగులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని ప్రజలు అటువైపు వెళ్లవద్దని సూచించారు. అందరికీ నమస్కారం. మన మదనపల్లి సబ్ డివిజన్లో చాలా మండల్స్లో ఈ నివార్ తుఫాను వల్ల ఎక్కువ వర్షపాతం అన్నది నమోదు కావడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా గత 10-15 సంవత్సరాలుగా చూసినా కూడా మనకి ఒక 6-7 మండల్స్లో చాలా హైయెస్ట్ రెయిన్ఫాల్ అన్నది నమోదైంది. సో ఈ హైయెస్ట్ రెయిన్ఫాల్ రావడం వల్ల మనకి చాలా వాగులు, వంకలు అండ్ చెరువులు అండ్ ఇన్ఫాక్ట్ నదులు కూడా మనకి ఎక్కువగా ఫ్లో అవడం స్టార్ట్ అయ్యి మనకి క్రాప్ డ్యామేజ్ అవన్నీ కూడా జరిగి ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మీరంతా న్యూస్లో కూడా చూసే ఉంటారు, కొంతమంది అందులో గల్లంత అవ్వడం కూడా జరిగింది. బట్ ఎవరైతే కొంతమంది ట్రాప్ అయిపోయి ఉన్నారో వాళ్ళని మనము ఫైర్ టీమ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ పోలీస్ టీమ్స్ వీళ్ళందరి సహాయంతో వాళ్ళని రెస్క్యూ చేయగలిగాము. అది మాత్రమే కాకుండా మనకి ప్రతి ఊర్లో కూడా గ్రామస్తుల సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ లోకల్ ఎక్స్పర్టీస్ని కూడా యూజ్ చేసుకునేసి ఎక్కడైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో అక్కడ వాళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేయడం అండ్ ఇవాక్యువేషన్ కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఇది అంతా చాలా మటుకు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో ఉండడం వల్లనే ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఎస్పెషల్లీ మనకి ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే మనకి ఓవర్ నైట్ అన్నది మనకి రెయిన్ఫాల్ అన్ప్రెసిడెంటెడ్గా పెరిగిపోయింది. సో మేము కూడా ఇక్కడ ఒక చిన్న కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం అండ్ ప్రతి మండల్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మనకి పబ్లిక్ నుంచి కూడా మనకి రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ అనేది వస్తూ ఉండింది. సో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి, పలానా చోట చెట్లు పడిపోయాయని, పలానా చోట కరెంట్ లేదని చెప్పి, పలానా చోట ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పడము. సో ఇలా మాకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల మేము పెట్టిన మండల్ లెవెల్ టీమ్స్లో కూడా వాళ్ళని యాక్టివేట్ చేసి ప్రతి కంప్లైంట్ని కూడా ఫాలోఅప్ చేయడం అనేది జరిగింది. సో చాలా మటుకి మేము రిడ్రెస్ చేయగలిగాము. కొన్ని ప్లేసెస్లో పవర్ అనేది కూడా రెస్టోర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసాము. బట్ కాకపోతే ఇవాళకి కూడా ఇంకొన్ని మండల్స్లో అయితే మనకి ఉండిపోయింది. అది కూడా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేస్తున్నాము అండ్ వీఆర్ ఆన్ ద జాబ్. సో ఇట్లాంటి డిజాస్టర్ టైంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళ వంతు ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాబ్లమ్స్ అందరూ సాల్వ్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ దిస్ అమౌంట్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ కోఆర్డినేషన్ at the time of disaster. That is one thing. And second thing andi on a precautionary side to all the public, I would want to say a few important things. ఇప్పుడు మనకి చాలా చోట్ల ట్యాంక్ బ్రీచెస్ అవ్వడం అవన్నీ జరిగినాయి. సో వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది, రివర్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. అయితే చాలా చోట్ల పబ్లిక్ అంతా వీటి దగ్గర పక్కకి సైడ్ రోడ్స్ దగ్గర ఆగిపోయి ఫోటోలు తీసుకోవడము, అక్కడ చాలాసేపు నించుని టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయడం ఇట్లాంటివన్నీ మనం గమనిస్తున్నాము. అవన్నీ చాలా డేంజరస్ అండి. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనకి వాతావరణ శాఖ నుంచి ఆల్రెడీ చెప్పున్నారు మళ్ళీ వర్షాలు రావచ్చని. సో అలాంటి క్రమంలో మీరు ఇటువంటి చుట్టుపక్కల ఏరియాస్లో ఉండడం అస్సలు సేఫ్ కాదు. సో దయచేసి సాధ్యమైనంత వరకు మీ ఇళ్లలో ఉండడానికే ప్రయత్నించండి. ఇటువంటి ట్యాంక్స్ కానీ వంకలు కానీ ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో వాటి చుట్టుపక్కల మీరు ఉండకండి. ఎందుకంటే అవి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ కూడా వీక్గా ఉంటాయి. సో దే ఆర్ రిస్కీ. మీరు దయచేసి ఆ చుట్టుపక్కల ఉండకండి. థర్డ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లాంటి ఎక్కువ వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు అంటువ్యాధులు కూడా వచ్చే ఆస్కారం మనకి ఎక్కువ ఉంటుంది. సో దయచేసి మీరు తగినట్టు ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం మంచిది. ఎక్కువ నిల్వ ఉన్న చోట నీళ్ళు ఉన్నవి ఏమైనా ఉంటే కూడా మాకు దయచేసి ఇన్ఫామ్ చేయండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. అది మాత్రమే కాకుండా మీ వంతు మీరు కూడా ఇట్లాంటి అంటువ్యాధులు ఏమీ రాకుండా మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవి మాత్రమే కాకుండా మీకు ఎక్కడన్నా ఇంకా మీకు ఇష్యూస్ ఏమైనా ఉండి మాకు రిడ్రెస్ అవ్వలేదు అని అంటే దయచేసి మాకు చెప్పండి. మా కంట్రోల్ రూమ్ 24/7 యాక్టివ్ ఉంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఇంకా సాల్వ్ అవ్వలేదు అన్నవి మేము ఖచ్చితంగా సాల్వ్ చేసి తీరుతాం. ధన్యవాదాలు.
ప్రస్తుతం రైతుల నుండి పాల ఉత్పత్తి అమూల్ సంస్థకు ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని ఉత్పత్తి శాతాన్ని పెంచడానికి ఎంపీడీఓలతో సమీక్షించడం జరిగిందని సబ్ కలెక్టర్ జాగ్నవి తెలిపారు. నేడు సబ్ కలెక్టర్ చాంబర్ నందు ఎంపీడీఓలతో పాటు పాల ఉత్పత్తికి సంబంధించిన సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాప్ నందు సాంకేతికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మదనపల్లిలో మదనపల్లి రూట్ పాసమానపల్లి రూట్ 1 నుంచి మేడం మదనపల్లి మదనపల్లి రూట్ 3 లో ఉంది మేడం. అది యాక్చువల్గా అయితే వేస్ట్ అండ్ చేంజ్ ఒకటి ఉన్నట్టుంది, అదొకటి నోట్ చేసుకున్నా. ఇవన్నీ అయిపోవాలి స్టార్ట్ చేయలేదు. ఆ అకౌంట్స్ కూడా మదనపల్లి ఇచ్చారు. చెంపకూరు అడిగి ఈ బిఎంసీ ఆఫీసర్స్ అసలు వస్తున్నారు. అందరికీ నమస్కారం. మనకి ఏపీ అండ్ అమూల్ డైరీ వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకున్నారు. అండ్ దానికి సంబంధించి మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ అన్నది కూడా మొదలైంది అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి మదనపల్లిలో మనకి 100 విలేజెస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 100 విలేజెస్లో కూడా మనము 100 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్నవి కూడా మనము ఏర్పాటు చేసేసాము. సో ఆల్ 100 హ్యావ్ బీన్ గ్రౌండెడ్ ఇన్ దోస్ విలేజెస్. సో ఇప్పుడు ఆ ప్రతి విలేజ్లోనూ ఎవరైతే పాలు పోసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం మిల్క్ అక్కడ తీసుకునేసి క్వాలిటీ చెక్ అనేది చేసుకునేసి, అంటే ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ ఈ 2 పారామీటర్స్ మనకి అమూల్ డైరీ వాళ్ళు ఎట్లయితే నిర్దేశించారో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి దాన్ని మిల్క్ అనేది మనము కలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ 100 విలేజెస్ని మనము అంటే ఈ సిస్టమ్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేయడానికి 100 విలేజెస్లో మనము మెంటార్స్ అనే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మెంటార్స్ ఫైనల్ డ్యూటీ ఏంటంటే దే ఆర్ సపోజ్ టు హ్యాండ్ హోల్డ్ ఆల్ దీస్ సొసైటీస్, ఎక్కడైతే మనకి అంటే మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అండ్ ఆర్బీకే లెవెల్లో ఉన్న సొసైటీస్ అన్నింటి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడిప్పుడే ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ప్లేస్. అండ్ ఇనీషియల్గా ఈ మధ్యనే మనకి ఫస్ట్ ఇనీషియల్ పోరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం డేటా కూడా తీసుకోవడం జరిగింది. సో సీఎం గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన వెంటనే ఎవరైతే ఫస్ట్ పోరర్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బులు అన్నవి చేరుతాయన్నమాట. సో ఈరోజు నేను మెంటార్స్ అందరితో ఒక మీటింగ్ అనేది కాల్ఫర్ చేశాను. ఎందుకంటే లాస్ట్ 4-5 డేస్లో మనకి లివర్ సైక్లోన్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. అది మాత్రమే కాకుండా సొసైటీస్ అన్ని గ్రౌండ్ అయ్యాక వాటి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి లేదా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఇష్యూస్ అనేవి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఐటీ డిపార్ట్మెంట్కి కూడా మనము ఫ్లాగ్ ఆఫ్ చేసేసాము. సో అవన్నీ మనకి రిడ్రెస్ కూడా అయిపోతాయి. అది మాత్రమే కాకుండా మనకి పోరర్స్ అదే పాలు పోసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి స్పందన అనేది ఎలా ఉంది అండ్ వాళ్ళు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అనే విషయాల మీద కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది జరిగింది. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇంకా మనము మిల్క్ కలెక్షన్ అనేది ఎట్లా పెంచాలి అనే దాని మీద మేము స్ట్రాటజైజ్ చేసుకుని ఫర్దర్గా మళ్ళీ వాళ్ళకి కొంచెం సెన్సిటైజేషన్ అండ్ అదర్ అవేర్నెస్ క్యాంప్స్ అట్లాంటివన్నీ మనకి వెటర్నరీ నిపుణులు కానీ డైరీ నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళతో మనము ప్లాన్ చేసుకుందామని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నివర్ తుఫాన్ కారణంగా మండలంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యటించడం జరిగిందని వ్యవసాయ ఏవో నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. నేడు ఆయన తన సిబ్బందితో కలిసి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వివరించారు. అటు పోలా లేదు అంత రిస్క్ వద్దులే. దీంట్లో అంతే మాకు కావాలా, మేము ఇవ్వాలా, నీ కావాలి నేను పంపిస్తాలే మళ్ళా.
సార్ చేయి చూపించేది తీయాల వీడియో. ఇదంతా కలిసి ఒక 5 ఎకరాలు ఉందనుకోమా, 2-2.5 ఎకరాల వరకు రాశారు. అది పూర్తిగా అది మాత్రం అదంతా ఎవరిది ఉందో అదంతా మొత్తమంతా రాశారు. చాలు మళ్ళీ అక్కడ తీసుకున్నాం. ఓకే కట్ చేసి అవునా, లలిత మేడము రెక్కమాన్ కాడ ఉన్నారనా? పని చేయదు ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా. అవే రాయాల్సిందే, అవే మెయిన్. నివార్ తుఫాన్ కారణంగా మదనపల్లి మండలంలో దాదాపుగా 600 నుంచి 700 ఎకరాల వరకు కూడా వరి ప్రభావితమైంది. పంట నష్టం అంచనాలు వేయడానికి గాను ఇప్పటికే ప్రతి గ్రామానికి సంబంధించి వ్యవసాయ మరియు రెవెన్యూ సిబ్బందితో టీంలు ఏర్పాటు చేశాను. వాళ్ళు పొలాల్లో ప్రతి ఒక్క రైతు పొలాన్ని చూసి రికార్డ్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ వరిలో ఈ డ్యామేజ్ని, ఈ పంట నష్టాన్ని అంచనా వేయడానికి గాను 3 కేటగిరీల్లో డివైడ్ చేసుకోవడం జరిగింది. అంటే లాడ్జింగ్ అంటే కొంచెం జస్ట్ కొంత కింద పడి ఉంటుంది, అలాగే సబ్మర్జ్డ్ అంటే కొంతమేర మునిగి ఉంటుంది, ఇనండెడ్ అంటే నీళ్ళల్లో పూర్తిగా మునిగి కొట్టుకుపోయి ఉంటుంది. ఈ సబ్మర్జ్డ్ అలాగే ఇనండెడ్ అంటే కొట్టుకుపోయే దాన్ని ముఖ్యంగా అంచనా కోసము చూస్తున్నాము. ఇది దాదాపుగా మన మండలంలో 300 నుంచి 400 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు. అంటే ఇది తీవ్ర నష్టం అన్నమాట. అలాగే కొంతమేర వరి పడిపోయి ఉంటుంది, అందులో కూడా నష్టం ఉండే ఆస్కారం ఉంది. అది ఒక 300 నుంచి 350 ఎకరాలు ఉంటుంది. అంటే ఇది మిత్తంగా మన మండలంలో 750 ఎకరాల వరకు కూడా వరి ప్రభావితమైంది. కానీ పూర్తి పంట నష్టం అంచనాలు వేయడానికి గాను ఇంకా 2-3 రోజుల్లో మా వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ఉన్నారు. వారి ద్వారా ఈ అంచనాలు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి రాకుండా వారికి అందుబాటులోనే ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే తమ పేరు నమోదు చేసుకోవాలి. వారి పొలానికి తీసుకెళ్ళి చూపించాల్సిందిగా కోరడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆదివారం కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, కౌలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కౌలు రైతులను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారి వివరాలు కూడా పంట నమోదు యాప్లో ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. అలాగే ఎవరన్నా ఉన్నా కూడా ఇప్పటికే వారిని కూడా గుర్తించి మొత్తం వారి యొక్క వివరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మదనపల్లె నియోజకవర్గంలో నివార్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని సిటిఎం రోడ్డు నందున్న బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో అటువైపుకు రాకపోకలను పోలీసులు ఆపివేశారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. నేటి మధ్యాహ్నం నుండి నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. వాళ్ళు
మదనపల్లి పట్టణంలో అనేక వాగులు వంకలు పొర్లుతున్నాయి. ప్రజలందరూ సహకరించి వాగులు వంకలో ప్రయాణం చేయకుండా ప్రయాణాన్ని ఆపుకొని ఇళ్ల వద్ద సురక్షితంగా ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వరదలు ఎక్కువగా ఉధృతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము జల ప్రళయానికి తట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి దయచేసి సురక్షితంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. పోలీసు వారి హెచ్చరికను కూడా మీరు బేఖాతారు చేయకుండా ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాము. ప్రస్తుతం కురిసిన వర్షాలకు అంటువ్యాధులతో పాటు కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని మదనపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడబోసిన నీటిని తాగాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న మొన్న ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు, తర్వాత చెరువులు తెగడము, తర్వాత కొన్ని మన మదనపల్లిలో అయితే ఈ బావుదా నది పొంగిపోవడం, దాని ద్వారా మనకు చాలా చోట్ల ఈ చెత్తా చెదారం చేరడం జరిగింది. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉంటుంది. దానివల్ల కొన్ని మనకు డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ అంటువ్యాధుల్లో ఈ డయేరియా అనేది వస్తుంది. అంటే అతిసార వ్యాధి అనే వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పరిశుభ్రత ఉండదు. కాబట్టి అంటువ్యాధి ఈ అతిసార వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడు వండిన ఆహారం అప్పుడు తినడం, అలాగే నీళ్లు కాంచి చల్లార్చి తాగడం, అటువంటివి కాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇంకా ముఖ్యంగా మనకు ఈ వింటర్ సీజన్లో ఈ దోమలు కూడా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దాని ద్వారా కొన్ని అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మలేరియా, ఈ డెంగ్యూ ఫీవరు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు ఈ కోవిడ్-19 కూడా ఎక్కువగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బయట పోయే వాళ్ళు మాస్కులు ధరించండి, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోండి, అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలా. ఈ మాస్క్ అనేది మనకు ఇప్పుడు కోవిడ్ నుండి రక్షించగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా మాస్క్ ధరించండి బయట వెళ్ళేటప్పుడు. మాస్కే మనకు వ్యాక్సిన్ లాగా పనిచేస్తుందని పదే చెప్తున్నాము. సో కానీ ప్రజలు బయట చూస్తే
ఈ మాస్క్ ధరించకుండా ఎక్కువ మంది కనబడుతున్నారు. అది మంచి పద్ధతి అయితే కాదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, మహారాష్ట్రలో, తర్వాత కేరళలో ఈ కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, సెకండ్ సర్జ్ వచ్చింది. కాబట్టి మనము కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మనకైతే కోవిడ్ చాలా వరకు తగ్గింది. మనము జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మనకు అటువంటి సిచ్యువేషన్ వస్తుంది మళ్ళీ. సో దాని బారి నుండి కాపాడుకుంటూ, అలాగే ఈ అంటువ్యాధులు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ వర్షానికి ఈ పరిశుభ్రత కొంచెం మందకి, పరిశుభ్రత చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ డయేరియా రాకుండా మనము మెయిన్గా ఎక్కువగా ఈ డయేరియా ఈ ఈగలు వల్ల వస్తుంది, అంటే అతిసార వ్యాధి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, తర్వాత మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు వేడి నీళ్ళు కాంచి చల్లార్చి తాగండి. లేదు అంటే క్యాన్ వాటర్ అయినా కూడా ఒక్కొక్కసారి పరిశుభ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి కాంచి చల్లార్చి తాగడమే మంచి, మనకి ఈ వ్యాధుల నుండి కాపాడుకోగలుగుతాం. సరే, దోమలకి మనకు కావాల్సిన దోమలు రాకుండా దోమల నివారణ మార్గాలు చూసుకోవాల్సి వస్తుంది. దోమల వల్ల ముఖ్యంగా డెంగ్యూను, మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వాటి నుండి డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే దోమల నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇండ్లలో ఈ రిపెలెంట్స్ కానీ, లేదంటే మస్కిటో నెట్స్ కానీ యూజ్ చేయాలి. అలాగే ఎస్పెషలీ వాటర్ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్న్డ్ అథారిటీకి, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, పంచాయతీ వాళ్ళకి కానీ చెప్పి ఆ వాటర్ ఏదైతే వాటర్ నిలబడి ఉంటుందో ఆ గుంతలు పూడిపించడం, లేదు అంటే వాటి లార్విసైడల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఈ జాగ్రత్త తీసుకొని మనకి అంటువ్యాధులు రాకుండా కాపాడుకోగలుగుతాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ అన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మొదట గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అనే బీఎస్పీ వ్యవస్థాపకులు కన్షీరామ్ వీరి ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల వారి రాజ్యాధికారం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారికి బీఎస్పీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశంలో బుద్ధుడి తర్వాత ఆధునిక భారతదేశంలో కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదం లేకుండా ఈ భారతదేశంలో సమాజ స్థాపన కోసం పాటుపడినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆధునిక భారతదేశ పితగా మనం ఖచ్చితంగా అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఏ దేశం అయితే పురోగతి చెందుతుందో, ఏ దేశం అయితే అభివృద్ధి చెందాలో అక్కడ కుల, మత, వర్గ, వర్ణ ప్రాంతాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, సమాజ స్థాపన అక్కడ జరగాలి. మనుషులంతా సమానత్వంగా ఉండాలి. మనుషులు ఆర్థికపరమైనటువంటి సమానత్వం, రాజకీయపరమైనటువంటి సమానత్వం, అదేవిధంగా సామాజిక సమానత్వము ఈ భారతదేశంలో కావాలి అని చెప్పి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో కోరుకున్నటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఆయనను ఆధునిక భారతదేశ జాతి పితగా మనమంతా కూడా భావించాలి, అభివర్ణించాలి, స్వీకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గురువుగా స్వీకరించి, ఎప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయన చదివిన తర్వాత ఆశయాలను ఆయన ముందుకు తీసుకున్నటువంటి మహానుభావుడు ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నాడు కాబట్టి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని గురువుగా స్వీకరించడం జరిగింది.
మిత్రులారా నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నా, ఈ దేశంలో 50% పైనటువంటి బీసీలు ఈ రోజు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత వర్గాలతో సమానత్వంగా లేకపోవడానికి ఎన్నో కారణాలు అయినప్పటికీ కూడా ఒక మాట చెప్తాడు మాన్యవర్ కాంశీరామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలి, విద్యారంగంలో రిజర్వేషన్ కావాలి, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ రోజు సాధ్యం కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ పెట్టిపోయిన తర్వాత 340 ఆర్టికల్ బేస్ చేసుకునే ఈ భారతదేశంలో ఈ రోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మదనపల్లె జిల్లాపై ఈ ప్రాంత ప్రజల్లో నెలకొని ఉన్న బలమైన ఆకాంక్షను ప్రజాప్రతినిధులు గుర్తించి జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశాడు. నేడు మదనపల్లె పట్టణం నిరుగుట్టువారిపల్లి వద్ద మదనపల్లె జిల్లా సాధన సమితి కో కన్వీనర్ చందు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా కోరుతూ 540 రోజులుగా వివిధ రూపాలలో జిల్లా ఆకాంక్షను తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 30లోగా జిల్లా ప్రకటించకపోతే ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలతో ఒత్తిడి చేస్తామని హెచ్చరించారు. ఐదు 542 రోజులుగా మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని చెప్పి కొన్ని లక్షల మంది జనాభా రోడ్డుపైకి వస్తూ ఈ మదనపల్లెకి సర్వ అధికారాలు ఉన్నాయి, ప్రజల అభిష్టం మదనపల్లెని జిల్లా చేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో మదనపల్లెని జిల్లా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, మరి ఎంపీ గారు కానీ, మిగిలిన 4 తాలూకా 5 తాలూకాల ఎమ్మెల్యేలు గారు కానీ ఏ ఒక్కరు కూడా దీనికి స్పందించడం లేదు. ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు ఈరోజు ప్రభుత్వ పాలనలు ఉండాలి కాబట్టి మేము కాదు రోడ్డుపైకి వచ్చి నిలబడి మాట్లాడాల్సింది. మీరు రేపు 30వ తేదీ నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో కిషన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు అయినటువంటి గౌరవనీయులు రామచంద్ర రెడ్డి గారు, మరి మదనపల్లి శాసనసభ్యులు వారు, మీరు అసెంబ్లీలో మదనపల్లికి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ సమితి ఆధ్వర్యంలో 542వ రోజు నిరసన కార్యక్రమానికి బీసీ హక్కుల పోరాట సమితి మద్దతు ఇచ్చింది. ఇదే రోజున బీసీ హక్కుల పోరాట సమితి మరియు మదనపల్లి జిల్లా సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ మదనపల్లిని జిల్లా చేయాలని నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. రాబోవు 30వ తేదీ నుంచి జరగబోవు అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా జిల్లాల పునర్విభజన పైన మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మదనపల్లిని జిల్లాగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతటి దయనీయ పరిస్థితికి మదనపల్లిని తీసుకొచ్చారంటే పాలకులు, భారతదేశానికి ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయుడు ఉంటే వారు చాలా గర్వంగా పాడుకునే జాతీయ గీతం మదనపల్లి ఈ భారతదేశానికి ఇచ్చింది. అలాంటి జాతీయ గీతాన్ని ఇచ్చిన మదనపల్లి ఈ రోజున జిల్లా కావాలని చెప్పేసి దేహి అని అడుక్కునే పరిస్థితికి దిగదార్చినటువంటి పాలక వర్గాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంతవరకు మా నిరసన కార్యక్రమాలు చాలా శాంతియుతంగానే పాలకులు చూశారు, ప్రభుత్వం చూస్తోంది. 30వ తేదీ అసెంబ్లీ సమావేశాలలో మదనపల్లి జిల్లా యొక్క విషయాన్ని ప్రస్తావన లేకపోతే ఖచ్చితంగా మదనపల్లి జిల్లా కేంద్రం నుంచే ఉవ్వెత్తున అతి ఉధృతంగా ప్రభుత్వం పైన వ్యతిరేక విధానాలతో నిరసన కార్యక్రమాలు జరగబోతాయి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ పిలుపునిచ్చారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బాస్ నాయకులు శ్రీచందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని
సమాజ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్, శంకర్, రఫీ, నాగరాజ్, మణిశంకర్, మంజునాథ్, అశోక్, గణేష్, గంగాధర్, సుబ్బయ్య, శ్రీనాథ్, గురుమూర్తి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి ఇక్కడ మా బీసీ హక్కుల పోరాట సమితి ఆఫీసులో మదనపల్లి ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఇది మాకు మహనీయులు ఇచ్చినటువంటి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈరోజు మేము జరుపుకోవడం, ఆయన ఆశయ సాధనలు ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఎప్పుడూ మేము మా జాతిని మర్చిపోకుండా మేలుకొలుపుతూ ఆయన ఇచ్చినటువంటి లక్ష్య సాధనలో ఆయన మహోన్నతమైన సాధన ఏంటంటే చదువు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి అంశాన్ని ఆయన భార్య సత్యమణి గారు సావిత్రిబాయి పూలే గారు ఒక చదువుల సరస్వతి తల్లిగా మేము చెప్పుకోక తప్పదు. భారతదేశ సమత సమాజ స్వామికుడు, సిసలైన దేశభక్తుడు, అసలైన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 130వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ బీసీ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యాలయం నందు నిర్వహించుకోవడం, అదే రకంగా ఈ కార్యక్రమానికి భారతీయ అంబేద్కర్ సేనగా మమ్మల్ని ఆహ్వానించడం శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి ఇంత కింది స్థాయి వరకు కూడా చర్చకు వస్తున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన మహారాష్ట్రలో చేసినటువంటి అనేక సేవలను మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో స్త్రీలకు సమాన హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారంటే అందుకు స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క దంపతులే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెరువులు, బంకల వద్ద సెల్ఫీ మోజులో ప్రమాదం తెచ్చుకోకండి. సబ్ కలెక్టర్ జాహ్నవి హితవు. తుఫాను సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన సబ్ కలెక్టర్. వాగులు, బంకలు నీటితో పొంగి ప్రవహిస్తుండటంతో తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు. వర్షం ఆగినా నేల కొరుగుతున్న చెట్లు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.